అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరికీ ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ ఫిట్నెస్ వావ్ ఫిట్నెస్ స్టూడియో ఫౌండర్ పూర్ణిమ మండవ్ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ షీఈ్ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఆల్సో. సో ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. టాపిక్ ఏంటనేది ఇప్పుడు నేను ముందు చెప్పదలుచుకోవాలా. సో టాపిక్ విన్నాక మీకే అర్థమవుతుంది. పూర్ణిమ గారు నమస్కారం. నమస్తే. మొత్తానికి ఫైనల్గా వచ్చారు ఈరోజు. నేనున్న అవుట్స్కట్స్ నుంచి ఇక్కడికి రావటం ఇట్స్ లైక్ గోయింగ్ త్రూ నింజా 2000 లెవెల్ అండ్ దెన్ బీయింగ్ హియర్. కార్ పార్క్ నుంచి పైకి రావడానికి నాకు ఇట్ టుక్ మీ అబౌట్ 12 minutes. జస్ట్ కార్ పార్క్ నుంచి లిఫ్ట్ దగ్గరికి వచ్చి రావటానికి, పైకి కూడా కాదు. మీ ఇంటి దగ్గర నుంచి మీరు అసలు బయటికి కదలట్లేదన్న విషయం నాకు అర్థమైంది. సచ్ అ పీస్ఫుల్ ప్లేస్ కదా. నిజంగా మీ ప్లేస్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చాలా ప్లెజెంట్గా ఫీల్ అయ్యా ఎన్విరాన్మెంట్ అంతా కూడా. నేచర్ హ్యాస్ నో ఎకనామిక్ బ్రాకెట్. అబ్సల్యూట్లీ. సో ఈరోజు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే మెనార్కీ నుంచి మొనోపాజ్ వరకు విమెన్ హెల్త్ గురించి మనం మాట్లాడబోతున్నాం. జనరల్గా నెగ్లెక్ట్ చేయబడే మేజర్ పార్ట్ ఏంటంటే ప్రతి ఇంట్లోనూ విమెన్ హెల్తే. ఒప్పుకుంటారా మీరు ఆ విషయం? అబ్సల్యూట్లీ. సో వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు పట్టించుకోరు. నా లెటెస్ట్ స్టార్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం చెప్పండి మీరు. యాజ్ యూ రైట్లీ పిక్డ్ అప్, మెనార్కీ నుంచి, దట్ ఈస్ ద ఫస్ట్ పీరియడ్ నుంచి మాట్లాడుకోవచ్చు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మెనోపాజ్ వరకు ఆర్ మేబీ పోస్ట్ దట్ ఆల్సో మనం మాట్లాడుకోవచ్చు. సో విల్ బిగిన్ విత్ ద మెనార్కీ, ద ఫస్ట్ పీరియడ్. సో ఈవెన్ బిఫోర్ వీ టాక్ అబౌట్ ఫస్ట్ పీరియడ్, మెనార్కీ గురించి కూడా మాట్లాడుకునే ముందు ఈ ఫస్ట్ పీరియడ్ వచ్చే టైం యూజువలీ ఇప్పుడు మనం వీ ఆల్మోస్ట్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. సో మన జనరేషన్లో వీ వర్ హ్యావింగ్ అవర్ ఫస్ట్ పీరియడ్, మోస్ట్ ఆఫ్ అస్ 13, 14, సమ్ ఆఫ్ అస్ 15 కూడా. సో ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ 11th year, 9th year, 7th year, సో అక్కడ నుంచి మనం చూస్తున్నాం ఈ డిఫరెన్స్. సో అండ్ నాట్ సో పాజిటివ్ డిఫరెన్స్ అన్ఫార్చునేట్లీ. ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి లైఫ్ స్టైల్, డయట్, ఫిట్నెస్, ఇవన్నీ న్యాచురల్గా మన అందరం అంటే లూజ్గా మాట్లాడుకుని ఈ బ్రాకెట్లోకి అన్ని విషయాలు వస్తాయి. అవును. కానీ అతి ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ద వే వీఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. అంటే మనం ఇప్పుడు పేరెంట్స్ అయ్యాం, అంటే మనం మెనార్కీ గురించి మాట్లాడాలి అంటే ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు పేరెంట్స్ అయ్యాం. యాజ్ పేరెంట్స్, ఆర్ వీ రియలీ లుకింగ్ ఎట్ ది గర్ల్స్, ఫర్ దట్ మ్యాటర్ కిడ్స్ హెల్త్ యాజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ? రియలీ మనం క్వశ్చన్ చేసుకోవాలి అది. ఎందుకంటే అసలు ఎడ్యుకేషన్, ఎక్స్ట్రా కరిక్యులర్స్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్, వాడు ఒక చైల్డ్ ప్రాడిజీ అయిపోవాలి. ఫుల్ టైం వాడు ఏం చేసినా సరే హీ హ్యాస్ టు బీ బిజీ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే దే హ్యావ్ టు బీ బిజీ. పసితనం ఉంటలా, పసితనమే లేకుండా చేస్తున్నాం. వాడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, హౌ షుడ్ హీ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, పిల్లవాడు ఆర్ పాప అనే దగ్గర నుంచే మనం వాళ్ళని విపరీతమైన స్ట్రెస్కి గురి చేస్తున్నాం అనేది నా అబ్జర్వేషన్, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అది. సో అంటే వాళ్ళ బిహేవియర్ అనేది మన ఫ్యామిలీకి సంబంధించిన ఒక యాట్రిబ్యూట్లో అయిపోయింది. అవును. ఎంతవరకు పసితను యాజ్ ఎ మదర్ 25 ఏళ్ళు వచ్చినా చిన్నారండి ఏమీ తెలియదు అంటారు. అబ్సల్యూట్లీ. నేను చాలాసార్లు చూస్తాను, ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్స్ ఏంటి జనరల్గా నా గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు పరువు తీసేస్తున్నాడు వీడు అంటాడు. అసలు 6 ఏళ్ల పిల్లాడు పరువు తీయటం ఏంటో నాకు అర్థం కాదు. ఆడు ఎందుకు పరువు తీస్తాడు? హీఈస్ బీయింగ్ హిమ్సెల్ఫ్. సో అక్కడ నుంచి మొదలుపెట్టి వాళ్ళని మనం స్ట్రెస్ పెట్టడం, వాళ్ళ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో కానీ మనం స్ట్రెస్ పడటం, అండ్ ఏదో ప్రజెంట్ చేసుకోవాలి అంటే ఒక బట్టను లేదా ఒక వస్తువును, మన దగ్గర ఉన్న ఒక వస్తువును ప్రజెంట్ చేసుకున్నట్టు అంత చంటిపిల్లని కూడా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడ నుంచి మొదలవుతుంది వాళ్ళని పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లోంచి దూరం చేయటం. సో అక్కడ స్టార్ట్ అయ్యి, రెండవది మన కంఫర్ట్ కోసం, మన కన్వీనియన్స్ కోసం అన్నం పెట్టేటప్పుడు గోరుముద్దల ఆస్పెక్ట్ పోయింది. ఓ స్పూన్ పడి తోసేస్తాం. ఆ తోసే ప్రాసెస్లో మళ్ళీ వాడు ఆబ్వియస్లీ ఎక్కువ తినాలి కాబట్టి కంపల్సరీగా ట్యాబ్ పెడతాం. సో ఇలాంటి వాటితో మొదలు పెడుతున్నాం కదా పిల్లల్ని.
ఇవన్నీ మొదలుపెట్టి వాడు ఆబ్వియస్లీ నువ్వు కన్జ్యూమ్ చేసే డేటా అంతా నీకు ఇంటర్నెట్లోంచి వస్తుంది కాబట్టి ఆల్ ద బిగ్ ప్లేయర్స్ హూ సెల్ యూ దీస్ ఫుడ్స్, హెల్త్ ఫుడ్స్ అనుకోండి, కిడ్స్కి పెట్టే స్నాక్స్ అనుకోండి, జంక్ అనుకోండి, ఏదైనా సరే ఈ వీళ్ళు చూసే కాంటెంట్తో పాటుగా దాన్ని వీళ్ళ మైండ్స్లోకి పుష్ చేస్తారు. ఇది సరిపోదన్నట్టు మళ్ళీ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, ద సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీటిలో జాయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అరే చేత్తో తింటున్నావా, అది చాలా అనాగరికం, స్పూన్తో తినతో మొదలుపెట్టి పాస్తా, పిజ్జా అండ్ ఐ డోంట్ నో ఇంకా అండ్ ద లైక్స్ ఆఫ్ ఇట్ ఆ పేర్లన్నీ పెడుతూ సర్టన్ ఫుడ్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఇంటికి వచ్చాక కూడా నువ్వు పాస్తా, పిజ్జా పెట్టకపోతే పులిహార తిన్నానా, పప్పు తిన్నానా, చింతకాయ తొక్కు తిన్నానా అంటే ఎవడ ఇంట్లో అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఫర్ బాయ్ కిడ్స్ అదేంటంటే యాజ్ అ జనరేషన్ వాళ్ళు పాపం వీక్ అయిపోతున్నారు. అమ్మాయిలు ఇంకొంచెం కాంప్లెక్స్ మెకానిజం కాబట్టి ఆడపిల్లల బాడీ ప్యూబర్టీ వచ్చే వరకు వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నా, ఎంత హెల్దీగా ఉన్నా, ఒక్కసారి ఆ ప్యూబర్టీకి రీచ్ అయిన తర్వాత నుంచి మొదలయ్యి వైటమిన్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవటం, ఇతరత్ర ఆబ్వియస్లీ స్టార్ట్ అయింది మెనార్కీ, దట్ ఈస్ ద ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది అన్న దగ్గర నుంచి న్యాచురల్గా ఈ హార్మోన్స్ అన్ని బాడీలో నాన్ రిథమిక్గా బిహేవ్ చేయటం, సరైన వేలో బిహేవ్ చేయకుండా, అక్కడ నుంచి దే ఆర్ ఫేసింగ్ వాట్ దే ఆర్ ఫేసింగ్. సో టు బిగిన్ విత్ ఎర్లీ మెనార్కీ, ఫస్ట్ పీరియడ్ చాలా ఎర్లీగా రావటం, అండ్ దీంతో పాటు అడిషనల్గా జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్స్ పెట్టవలసి వస్తుంది. ఎంత హెల్దీగా తీసుకుంటున్నాం అనుకున్నా విత్తనం దగ్గర నుంచి, భూమి దగ్గర నుంచి పూర్తిగా పొల్యూట్ అవటం. సో అది ఎనీవేస్ అది 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 ఇంకొక ఆస్పెక్ట్. ఒంట్లో ఎన్వైరన్మెంట్ సరిగ్గా లేకపోవటం, మన ఆల్ త్రూ ది డే మనం చేయించే యాక్టివిటీ వల్ల ఒంట్లోకి వేసే ఫుడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది సరిపోదన్నట్టు ఒంట్లోకి వేసే ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నతనం నుంచి కూడా వాళ్ళు రైట్ వేలో స్టార్ట్ అవట్లా. వాళ్ళ అంటే జరగాల్సిన ట్రాన్సిషన్స్ ఏవి కూడా రైట్ వేలో అవట్లా. అది అవ్వాలి అంటే ఇక్కడ నుంచే మొదలవ్వాలి. అంటే పసితనాన్ని పసితనంలాగా వాళ్ళని పూర్తిగా అనుభవించనివ్వాలి. దానికోసం మనం టైం స్పెండ్ చేయాలి, దాని మీద మన ఫోకస్ ఉండాలి. సో దాని సొల్యూషన్స్ మాట్లాడుకునే ముందు స్టెప్ బై స్టెప్ తర్వాత ఏం జరుగుతుందనేది మాట్లాడదాం. సో దిస్ ఇస్ వన్. ఓకే, కొంచెం మనం సమ్హౌ ఎలాగోలో ఆ 11th ఇయర్లోనో 12th ఇయర్లోనో పోనీ 10th ఇయర్లోనో యావరేజ్న ఒక 11 ఇయర్స్కి 12 ఇయర్స్కి వీళ్ళకి ఫస్ట్ పీరియడ్ వస్తుంది అంటే ఫస్ట్ పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి పాటించవలసిన బేసిక్ జాగ్రత్తలు కూడా ముందు మనకు తెలీదు, చాలామందికి తెలియదు, ఇప్పటికీ తెలీదు. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ది ఈస్ట్, అంటే మన దేశాల నుంచి, సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి, భారతదేశం నుంచి, మన ఇంటి నుంచి ఏదైనా వస్తే ఇట్స్ అ సూపర్స్టిషన్, చాదస్తాం, మూఢనమ్మకం ఇలా చెప్పి, మందైతే మూఢనమ్మకం, అవతల వాళ్ళైతే మోడర్న్. అంతే కదా. ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి నెయ్యి అనేది ఒక భయంకరమైన భూతంలాగా చూపిస్తేనే మనందరం నెయ్యి తింటాం మానేసాం. అవును. Look at the US and UK today, they're selling it at 4 times, 5 times the price, calling it clarified butter, and this is amazing for deep frying అని ఇప్పుడు అమ్ముతున్నారు. అవును. సో అంటే ఇఫ్ యూ కన్సిడర్ మన ప్రోడక్ట్ని, మన సాంప్రదాయాన్ని ఎన్నాళ్ళ నుంచో ఫాలో అవుతూ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది కరెక్ట్ అని చెప్పని ఒక స్టాంప్ వేసి దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తే దాన్ని మళ్ళీ మనం ఫాలో అవుతున్నాం. అంతేగాని మనం ఇంతకుముందు పెద్దవాళ్ళు ఒక 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం చేసింది ఏది అదంతా కూడా చాదస్తంలా కనపడుతుంది మనకి. టైం టెస్టెడ్ విజ్డమ్ పైగా అంటే యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ లివ్డ్ లాంగర్ దాన్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. మన అమ్మ వాళ్ళకన్నా అమ్మ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు లివ్, దే హ్యావ్ లివ్డ్ లాంగర్. అవును, డెఫినెట్లీ స్ట్రాంగ్గా లాంగర్గా మన అమ్మ వాళ్ళు మనకన్నా ఉన్నారు అనేది మనం ఒప్పుకొని తీరాలి. మనకు ఎంత సాఫిస్టికేషన్ ఉన్నా కరెక్ట్ లాజికలీ స్పీకింగ్ మనకు ఆప్షన్ లేదు, అదే ఒప్పుకోవాలి. నాకు ఇప్పుడు మీతో మాడుతుంటే గుర్తొచ్చింది, మా అమ్మమ్మ గారికి 58 ఏళ్ళ వరకు డేట్స్ వచ్చాయి. లవ్లీ. 58. మా మదర్ ఇప్పుడు 60లో ఉన్నారు. మా మదరే అంటారు ఏంటంటే మా అమ్మ అంత స్ట్రాంగ్గా నేను లేను, నాకు 50కే డేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అని చెప్పని. ద నెక్స్ట్ జనరేషన్ అసలు నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, అంటే అప్పట్లో కూర్చునేవాడు విడిగా 3 days కదా, అప్పుడు మాకు తెలిసేది నేను 10th క్లాస్ చదివానే మా అమ్మమ్మ డేట్లో కూర్చునేది. సో నాకు ఆ ఏజ్ వరకు కూడా ఇంత హెల్తీగా ఉన్నాను నేను ఇప్పుడు అనుకుంటున్నా, అప్పుడు నాకు తెలియదు. నిజంగా అసలు అప్పటి ఆహారం అప్పటి డెఫినెట్గా ఒవేరియన్ రిజర్వ్, ఈస్ట్రోజన్ బేసికలీ వీ షుడ్ కాల్ ఇట్ ది ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ఫర్ విమెన్. ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్ రిలీజ్ బాగుండటం,
ఎగ్ ఓవేరియన్ రిజర్వ్ బాగుండటం, దీంతోపాటు అతి ముఖ్యంగా మనకి ఎగ్జాక్ట్ టైంలో ఇవన్నీ కూడా రైట్ వేలో ఫంక్షన్ చేయటం కరెక్ట్ అవటం మూలాన దే హ్యాడ్ అక్కడ దాకా ఎందుకు మనం అంటే యాజ్ వీ గో ఫార్వర్డ్ ఇన్ ద సేమ్ సెషన్ టుడే వీ వుడ్ బి టాకింగ్ అబౌట్ ద ప్రెగ్నెన్సీస్ యాజ్ వెల్. అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు అమ్మమ్మ గారి పాయింట్ మనం మాట్లాడుకోవాలి. మన అమ్మమ్మలు తాతమ్మల టైంలో వాళ్ళ పిల్లలు అంటే మన నాయనమ్మలు అమ్మమ్మల ఫస్ట్ డెలివరీ, వీళ్ళ లాస్ట్ డెలివరీ, అంటే తాతమ్మల జేజమ్మల లాస్ట్ డెలివరీ, అంటే అమ్మ కూతురు ఇద్దరు కూడా ఒకేసారి కాన్పుకి వెళ్ళేవాళ్ళు. అవును, ఆవిడకి 9వ కాన్పో 10వ కాన్పో, ఈవిడికి మొదటి కాన్పో. అవునవునవును, 9-10 ప్రెగ్నెన్సీలు. మళ్ళీ ఇంత సాఫిస్టికేషన్ టెక్నాలజీ లేకపోవడం వల్ల కొన్ని మిస్క్యారేజెస్, స్టిల్ బర్త్స్. సో అవి ఒక 2-3 వేసుకుంటే 12-13 ప్రెగ్నెన్సీలు ఆల్ త్రూ దర్ లైఫ్ అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు బతికారు దుఃఖలాగా. అవును, ఒక్క ప్రెగ్నెన్సీ, 2 ప్రెగ్నెన్సీలు, బెలూన్లోంచి గాలి తీసినట్టు అయిపోతున్నాం మనం. లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దిస్. సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్ సాఫిస్టికేషన్ అంటే మనకి ఎంత తెలుసు, ఫిట్నెస్ గురించి ఎంత తెలుసు, వీ స్పీక్ మ్యాక్రోస్, మైక్రోస్, వీ స్పీక్ వైటమిన్స్. అండ్ ఒకసారి మన ఎవరిని పలకరించినా, ఇప్పుడు ఎనీ యావరేజ్ విమెన్ ఆర్ మెన్ ఫర్ దట్ మ్యాటర్, మెన్ కొంత పర్లేదు, అట్లీస్ట్ దే స్పీక్ క్రికెట్ అండ్ దే స్పీక్ అలాట్ ఆఫ్ ద స్టఫ్. విమెన్ని ఏ ముగ్గురు కలిసి కూర్చున్నా విత్ ఇన్ ద ఫస్ట్ 5 minutes ఆఫ్ దేర్ కాన్వర్జేషన్ ఖచ్చితంగా ఫుడ్ గురించి, ఫిట్నెస్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, బాడీ షేప్ గురించి మాట్లాడుకోకుండా ఉండే ప్రసక్తి లేదు. అవును అవును, ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నామంటే మనకి ఎంతో సాఫిస్టికేషన్ ఉండాలి. ఇంత ఫోకస్ దాని మీద పెడుతున్నాము అంటే మనం ఎంతో హెల్దీగా ఉండాలి, ఎంతో ఫిట్గా ఉండాలి. మరి ఎందుకు అవట్లేదు అంటే వాట్ వీఆర్ ఆల్ స్పీకింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ రియలీ నాట్ సో రైట్ సోర్స్, మన నాలెడ్జ్ అంతా కూడా. అండ్ మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా. టైమ్ టెస్టెడ్ విజ్డమ్. సో ఐ విల్ గో బ్యాక్ టు టాకింగ్ అబౌట్ ద పీరియడ్. సో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఒక 3 months వరకు, ఇప్పటికి కూడా ఇప్పుడు ఊళ్ళల్లో తీసుకుంటే ఆడపిల్లల్ని 3 to 4 months వరకు ఖచ్చితంగా పథ్యం ఫాలో అవటం కానీ, ఏవి తీసుకోకూడదు, అమ్మ ఇది వాతం చేస్తుంది, ఇది తీసుకోవడానికి వీల్లేదు, నూనె తాగించడం కానీ, గానుగ నూనె తాగించడం కానీ, పొద్దున్నే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ, పిట్టు అని పెడతారు, పిట్టు అవి తయారు చేయడం కానీ, పాత బెల్లంతో చేసే ఈ ఫుడ్స్ అన్నీ కానీ, గారెలు, పూర్ణాలు, బూరెలు వండి పెట్టినప్పుడు కూడా ఈ గానుగ నూనెతో బూరెలు వండి పెట్టడం కానీ, ఇంకా చాలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, నువ్వులుండలు, ఇట్లాంటివి ఎన్నో చేయటం. ఏమి తినకూడదు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ 3 months నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఏది టచ్ అయినవారు. ఇదే విషయం ఇప్పుడు నేను ఏ డాక్టర్తో మాట్లాడినా, ఇంగ్లీష్ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నావు అలాంటివి న్యాచురల్గా వాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మనకేమో విజ్డమ్ దిస్ ఈజ్ అ హ్యాండ్ మీ డౌన్. అవును, ఆస్తులు ఎలా అయితే ఇచ్చారో, మనకి ఆరోగ్యాలు ఎలా అయితే ఇచ్చారో, ఇలాంటి విషయాల్ని కూడా మనకి జనరేషన్ బై జనరేషన్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్తూ వచ్చారు. ఆస్తులు ఇచ్చారు, తీసుకున్నాం, ఆరోగ్యాలు ఇచ్చారు, తప్పలేదు, మాటలు వినకపోవడం మనకు చాయిస్ ఉంది కదా, వదిలేసాము. అవును. సో నవ్ వీ డోంట్ నో ఎనీథింగ్, రిఫరెన్స్ పాయింట్ లేదు మనకి. ఇప్పుడు అంటే ఆవిడ బాగా బతికింది అని మాట్లాడుకోగలం కానీ ఆవిడ బాగా ఎలా బతికింది అనే దానికి రిఫరెన్స్ పాయింట్ ఏది? అవును. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. మొన్న అశ్విని నాచిప్ప గారిని ఇంటర్వ్యూ చేయడానికి బెంగళూరు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడ మాకు స్నాక్స్ ఏం పెట్టారు తెలుసా? వాళ్ళ కాలేజ్లో ఏదైతే అకాడమీలో పెట్టారో అదే ఫుడ్. ఒకటి పల్లి ఉండలు, 2 నువ్వులు ఉండలు, మినువుతో చేసిన జంతికలు. లవ్లీ. నేను అడిగా, మీరు ఇప్పటికీ తింటున్నారా అంటే, మా అప్పుడు ఏమున్నాయి ఈ ప్రోటీను, ఒక 70s ఏమీ మనకి ప్రోటీన్ మనం కరెక్ట్గా తిన్నామా, ఇవేం లేవు కదా అంజలి. అయినా కూడా నా రికార్డ్స్ని ఇంతవరకు ఎవరు తుడిచేయలేకపోయారు. నా రికార్డ్స్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. ఏం తిన్నాను నేను? ఒక పన్నీర్ తిన్నానా, లేకపోతే ఇప్పుడు మీరు అందరూ చెప్పే ప్రోటీన్ ఏం తిన్నాను నేను? ఏం తిన్నా. ఈ పల్లి, ఈ నువ్వులు, ఇదే చెక్కలు నేను తిన్నది, ఇదే జంతికలు నేను తిన్నవి. సో దీంతోనే నేను అన్ని రికార్డ్స్ చేయగలిగాను నేను అప్పుడు అని అంటే నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఇప్పుడు వేర్ వీఆర్ అనిపించింది నాకు. వింటుంటే వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి. యా, అంటే అది నిజం కదా అని. నిజం. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, విమెన్ హెల్త్ అయినా మెన్ హెల్త్ అయినా ఎటైనా కూడా మనం తినే ఫుడ్
ఫస్టింగ్, ఎక్సర్సైజ్ అండ్ రెస్ట్ అండ్ మెంటల్ పీస్, ఈ 4 మీదే కదా ఆధారపడి ఉన్నాయి. కరెక్ట్. ఒప్పుకుంటారా? అంటే మనం ఏం తింటున్నాం అనేది మేజర్ పాయింట్ అయితే, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, దాన్ని ఎలా లోపల మనం అరగడానికి ఏం చేస్తున్నాం, అల్టిమేట్లీ మన శారీరకమైన ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాం, వ్యాయామం ఏం చేస్తున్నాం అనేది మేజర్ పార్ట్ అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. ట్రూ, అబ్సల్యూట్లీ. సో మీ వరకు ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్తానంటారు? సో ప్రాబ్లం ఇది అని అనుకున్నాం. సో విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు? సో ఐ విల్ బిగిన్ విత్ దిస్. సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ ఎనీథింగ్, అతి ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవన్నీ కూడా దే ఆర్ బేసిక్. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నవి దే షుడ్ బికమ్ ద బేసిక్. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం ఇది. ఆర్జీవి గారి నిజం ఛానల్లో స్వప్న గారు మాట్లాడుతుంటే ఆవిడ అడిగారు, అంటే హెల్త్ ఎలా దాని మీద ఫోకస్ చేయాలి ఏంటి అని మాట్లాడుతుంటే, మరి ఆఫ్ ది రికార్డ్స్ మాట్లాడాను, ఆన్ ది రికార్డ్ మాట్లాడాను గుర్తులేదు, కానీ ఒక మాట అడిగాను నేను, స్వప్న ఎన్ని గంటలు పడుకుంటారు మీరు అని. అమ్మోది అడగద్దు. 11, 12, 1 గంటన్నర అంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవట్లా. ఆ నిద్ర రావట్లేదా, దానికోసం నిద్ర కోసం ప్రయత్నించట్లేదు, నిద్ర రావట్లే కదా ఇంకోటి ఏదో పని చేసుకుందాం ఈ ఫోన్లోనో బుక్లోనో ఇంకోటి అని అనుకుంటున్నాం. మన మైండ్ మీద మన కంట్రోల్ లేకుండా పోయిందండి. నేను వేరే యాంగిల్ వస్తున్నా, ఏంటంటే 8 గంటలు పడుకుంటాను, రఫ్గా 8 గంటలు పడుకుంటాను అన్నాను. ఓకే, మిగిలిన నెంబర్ ఆఫ్ అవర్స్ 24 అవర్స్లో 8 అవర్స్ చేస్తే 16 గంటలు. 8 గంటలు ఐడియల్గా మనం పడుకున్నాం అనుకుంటే, ఓ 75 సంవత్సరాలు మనం బతికామనుకుంటే 8 గంటలు 24 గంటలు 1/3 అంటే 75 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు పడుకుంటున్నాం. మిగిలిన 50 సంవత్సరాల్లో అంటే మిగిలిన 16 గంటల్లో రోజు ఏం తిన్నాం, ఎలా తిన్నాం, ఎంత తిన్నాం, ఇట్స్ బోత్ వేస్. అంటే హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏమంటారు, చాలా హెల్తీగా తినాలి కాబట్టి హెల్త్ గురించి ఆలోచిస్తూ ఫుడ్ గురించి ఆలోచిస్తారు, ఫిట్నెస్ గురించి ఆలోచిస్తారు, లైఫ్ స్టైల్ గురించి ఆలోచిస్తారు. ఓకే, అన్హెల్దీగా అంటే అన్హెల్దీ అంటే సో కాల్డ్ అన్హెల్దీ, ఇప్పుడు పోతే పోయాను, నేను 10 సంవత్సరాలు లేటుగా 10 కిలోలు ఎక్కువ ఉంటే ఉన్నాను, 10 సంవత్సరాలు తొందరగా పోతే పోయాను, ఇప్పుడు ఇదంతా నేను ఎక్కడ ఆపుతానని చెప్పి అదిగో చికెన్ పిలుస్తుందని మటన్ పిలుస్తుందని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో మోస్ట్ ఆఫ్ అస్ సో అట్లా ఉండేవాళ్ళు. అందరూ కూడా మిగిలిన 16 గంటలు తిండి గురించి, నిద్ర గురించి, ఆకలి గురించి, తినటం గురించి, తినకపోవడం గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు బతుకుతున్నాం మనం అనేది అసలు బిగ్ క్వశ్చన్ మార్క్ నాకు. సో దిస్ ఈజ్ బేసిక్. సిన్స్ వీఆర్ లివింగ్ ఇది ఎలాగో జరిగిపోవాలి. ఇప్పుడు మనం చేసే మోస్ట్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్లో ఎండ్ గోల్ అదే. 10th వీక్ 12 వీక్స్ ఉంటుంది. 10th వీక్లో అప్పుడు మేము చెప్పేది అదే. 10th వీక్ వచ్చేసరికి చెప్పేదంతా వింటారనమాట. ఏం చేస్తున్నాం మనం, ఇది తప్పితే ఇంకోటి లేదా లైఫ్లో, ఇంత సింపుల్గా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి దీన్ని అనేది నేర్పేస్తాం. కర్మ ఏంటంటే నేర్పాల్సిన దౌర్భాగ్యం బట్టి. అవును, ప్రతిదీ ఇది ఇంత చిన్న విషయం కూడా. సో పాయింట్ ఏంటంటే నౌ దట్ వీఆర్ గోయింగ్ టు ద పాయింట్ ఇస్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే విషయాలన్నీ దే ఆర్ బేసిక్. వీఆర్ జస్ట్ రీఇన్వెంటింగ్ ది వీల్ అండ్ ఇవి రెగ్యులర్గా చేసుకోగలిగే విషయాలే. మై రికమెండేషన్ ఆర్ రిక్వెస్ట్ టు ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఏంటంటే, ఇదొక గొప్ప విషయం తెలుసుకున్నామనో ఆర్ ఈ విషయాన్ని ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్ అనో, దీన్ని ఇప్పటి నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన ఫాలో అవుదామని అనుకోకుండా, దిస్ ఈజ్ బేసిక్. ఇంత సింపుల్ విషయాన్ని మనం ఇగ్నోర్ చేసామా, మన మైండ్కి రాలేదా, ఇప్పుడు ఇంత సింపుల్ విషయమే కదా దీన్ని క్యాజువల్గా ఫాలో అయిపోవాలి అని మేక్ దిస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎవ్రీడే యాక్టివిటీ. దీనికోసం స్పెసిఫిక్గా టైమో మైండో కేటాయించాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ బేసిక్. సో అది నా పాయింట్. సో వీ విల్ బిగిన్ విత్ ద కిడ్స్ ఫస్ట్. ముందు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయాలి అనేది మనము డిటర్మిన్ చేయకూడదు. మనము ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ మోస్ట్ పాజిటివ్ థింగ్స్ మన చిన్నప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేసామో వాళ్ళని కూడా ఆ బేసిక్స్ ఎంజాయ్ చేయనివ్వాలి. అంటే ఆ చిన్న చిన్న విషయాలకు ఆగాల్సి వచ్చేది మనం. ఎంజాయ్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫీలింగ్ హ్యాపీ. ఇప్పుడు చిన్న చిన్న థింగ్స్, ఇప్పుడు ఉన్న ఎకనామిక్ బ్రాకెట్ వల్ల, నా కేసు తీసుకుంటే, మనందరి కేసు ఫర్ దట్ మ్యాటర్, మోస్ట్ ఆఫ్ అస్ ఎకనామిక్ బ్రాకెట్ వల్ల అక్క వాడింది నేను వాడాల్సి వచ్చేది, జాగ్రత్తగా వస్తువుని వాడుకోవాల్సి వచ్చేది. అలాగే
చిన్నతనంలో విపరీతమైన నువ్వు ఇది చేయి అది చేయి అనే రుద్దుడు ఉండేది కాదు. అక్కడి నుంచి మొదలుపెట్టి తీసుకునే ఫుడ్స్ కూడా బయటికి వెళ్ళి ఎన్నిసార్లు తిన్నాం మనం? వెరీ ఫ్యూ. టీవీ చూస్తే ఎన్నిసార్లు తిన్నాం మనం? అలాగే ఈ తీసుకునే ఫుడ్స్ విషయంలో అమ్మ చెప్తే వినకపోవటం అనేది ఎందుకు జరిగేది కాదంటే, అమ్మ టైమింగ్ చూసుకునేది, మనకి ఆకలి వేసినప్పుడు పెట్టేది. ఆకలి వేయట్లేదు అంటే ఈ కూరటం తిను తిను అంటం అనేది ఎప్పుడో ఎప్పుడో అంటే కంటిన్యూస్గా 2-3 డేస్ నుంచి వీడు తింటలేదురా అనుకున్నప్పుడు అది వేరు. బట్ ఒక పూట అరపూట తినకపోతే కొద్దిగా వదిలేస్తారు. అండ్ వదిలేసి తినలేదు 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 అని మైండ్లో పెట్టుకుని పెద్ద స్ట్రెస్ పడేదే ఉండదు. మనం ఇప్పుడు ఒక పూట ఒక అరగంట వాడు లేటుగా తింటే ఒక పెయిన్, మనం వండిన కూర తినకపోతే ఇంకో పెయిన్, ఆకలి వేసినా వేయకపోయినా అర్జెంటుగా వాడు ఇంత క్వాంటిటీ తినేయాలి. ఇది కాక వాడు సన్నగా ఉంటే డాక్టర్ నెత్తినోరు బాదుకుని అమ్మా హీఈస్ యాక్టివ్, లీన్గా ఉంటే ఉన్నాడు, నో ప్రాబ్లం అంటే ఈ పియర్ ప్రెషర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటో వీడు సన్నగా అయిపోయాడు, వీడు సన్నగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడని. వాడు లావవాడు, మనం పెడతానే ఉంటాం, వాడు డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుంది. ఆడపిల్లల విషయంలో ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇవి ముందు పిల్లల విషయంలో మనం మారాలి. ఎందుకంటే పిల్లలు మనం కంటే పుడతారు, మనం పెంచితే పెరుగుతారు అట్లీస్ట్ 5 to 7 years. అవును. ఈ 5 to 7 years ఆఫ్ దేర్ లైఫ్ని మనము కొంచెం ఈ కరెక్షన్స్ చేసుకుని పెంచితే ఆ తర్వాత నుంచి వాడి ఆరోగ్యం వాడి చేతిలోనే ఉంటుంది, తన ఆడపిల్ల ఆరోగ్యం ఆడపిల్ల చేతిలోనే ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ దెమ్ టు ద షాపింగ్ మాల్స్ అండ్ గెటింగ్ దెమ్ టు హాప్ ఇన్ ద షాపింగ్ మాల్స్, గెట్ దెమ్ టు హాప్ ఇన్ ద గార్డెన్స్, నేచర్ ప్లేసెస్. ఎకనామిక్ బ్రాకెట్తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయగలిగే విషయాలు బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనల్ని తీసుకెళ్లేవాళ్ళు, పార్కుకి తీసుకెళ్లేవాళ్ళు, నలుగురిలో పెట్టేవాళ్ళు. సో కొంచెం వాళ్ళని ఆ యాంగిల్లో తీసుకెళ్తే చైల్డ్హుడ్ బాగుంటుంది. చైల్డ్హుడ్ బాగుంటే ప్యూబర్టీకి సరిగ్గా రీచ్ అవుతారు. ఇది ఫస్ట్. రెండవది, ప్యూబర్టీకి రీచ్ అవటం, ఆడపిల్లల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం మెనార్కీ స్టార్ట్ అయినప్పుడు టాక్ టు ద ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ. ఈ రిచువల్స్ అన్నీ బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడి వాళ్ళు చెప్పే కొన్ని ట్రెడిషన్స్ని, కొన్ని రిచువల్స్ని ఫాలో అవడంతో పాటు, సే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు వాడుతున్నాం. పసుపు అనేది యూటరస్ స్టిమ్యులెంట్ అది. సో మనకి అరౌండ్ ద పీరియడ్ మంగళ స్నానాలు చేయించిన తర్వాత కానీ అప్పుడు మనం పసుపు వాడుతున్నామంటే చక్కటి పసుపు కొమ్మలు తెప్పించి, శాస్త్రానికి ఏదో పసుపు కొట్టి ఈవెంట్ చేసేయకుండా కొట్టిన పసుపునే వాడటం దగ్గర నుంచి మొదలుపెట్టి, గానుగ నూనె అంటే ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేసి ఆ గానుగ నూనె ఎక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఒక 1 year ముందు నుంచో 6 months ముందు నుంచో పిల్లలు ఆ ఏజ్కి రీచ్ అవుతున్నారని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. సో అప్పటి నుంచి అట్లీస్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ రీసెర్చ్ చేసి పెట్టుకుని, ఒకటి గానుగ నూనె, పసుపు కొమ్ములు కానీ, నువ్వులు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఆప్షన్స్. ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడున్నా ఒక 6 నెలల ముందు నుంచి మనం ముందే ప్లాన్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏవైనా తెప్పించుకోగలం. సో స్పెండ్ యువర్ టైమ్ ఆన్ ఫోకసింగ్ అండ్ ఆన్ వర్కింగ్ ఆన్ దీస్ ఆర్గానిక్ ఆప్షన్స్. అవి ముడి సరుకు చక్కగా తీసుకుని ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఫుడ్స్ కానివ్వండి, రిచువల్స్ కానివ్వండి, మన ఆడపిల్లలకు మనం చేయగలిగితే. ఇప్పుడు నేను సిన్స్ ఐఎమ్ తెలుగు గర్ల్ అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హిందూ, అండ్ మన కల్చర్లో ఉన్న విషయాలు నాకు బికాస్ నేనున్న ఉమ్మడి కుటుంబం వల్ల అవనివ్వండి, ఇన్ని సంవత్సరాల నుంచి లైఫ్ స్టైల్ వల్ల అవనివ్వండి, ఈ 13 సంవత్సరాల వర్క్ వల్ల అవనివ్వండి, నాకు తెలిసిన 4 విషయాలు ఇవి. ఇలాగే అమ్మకి, అమ్మమ్మకి, చిన్నమ్మమ్మలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది ముందే మనం తీసుకుని, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ అక్రాస్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. ఫోకస్ చేయొద్దంట్లా ఈవెంట్ మీదో, దాన్ని డెకరేట్ చేయటం మీదో, ఎంజాయ్ చేయటం మీదో ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. అంటే ప్రతి అకేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోవటమే లైఫ్. ఇట్స్ అ వెరీ స్మాల్ లైఫ్. బట్ ఆ సెలబ్రేషన్ అనేది
అసలు విషయాన్ని ఓవర్లుక్ చేసే విధంగా ఉండకూడదు. దీని మీద ఉన్న ఫోకస్ కన్నా ఎక్కువ ఫోకస్ ఆర్ దీని మీద ఉన్న ఫోకస్ కన్నా ముందు ఫోకస్ వీటి మీద ఉండాలి. సో పసుపు, కొట్టిన పసుపు, నువ్వులు, మనం వాడే నూనె, బెల్లం, పాత బెల్లం తెప్పించుకోవటం కానివ్వండి, ఇట్లాంటివి వండి పెట్టే ఫుడ్స్ కానివ్వండి, ఏవి తీసుకోకూడదు అవి కానివ్వండి, చేయకూడని యాక్టివిటీ కానివ్వండి, ముందు నుంచే పిల్లలకి అలవాటు చేయాలి. ఐ విల్ రిపీట్ మై సెల్ఫ్, ఇది రావాలి అంటే ఇప్పుడు 6 months ముందు నుంచి మనం డిసైడ్ అయిపోయి వస్తే రాదు. మొదటి నుంచి వాళ్ళకి ఈ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఈ పాస్తాలు, పిజ్జాలు ఇవన్నీ కానివ్వండి కొద్దిగా తగ్గించి వాటి బదులు ఆర్ వాటికన్నా ముందు ఎంజాయ్ చేయగలిగే మన లోకల్ ఫుడ్స్ని, లోకల్ క్విజిన్ని పరిచయం చేయగలిగితే, వాళ్ళని దానికి అట్రాక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మిగిలినవి ఈజీ అవుతాయి. అవును. సో ఇది ఒక ఆస్పెక్ట్ ప్యూబర్టీకి వచ్చిన తర్వాత. ఇది ఫుడ్కి సంబంధించి కొంత లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆస్పెక్ట్. లైఫ్ స్టైల్లో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కరెక్ట్గా ఈ టైంలోనే పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఆడపిల్లలు ఎస్పెషల్లీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే మన టైంలో, మీరు నన్ను అంటే వదిలేసేయండి, మనం ఎప్పుడూ గ్రౌండ్లోనే ఉన్నాం అనుకోండి, బీయింగ్ ది అథ్లీట్స్ దట్ వీ వర్. ఇన్ జనరల్ రెగ్యులర్ అమ్మాయిలు కూడా చాలా హాయ్ అయిన లైఫ్ ఉండేది వాళ్ళకి. అంటే ఆ తొక్కుడు బిళ్ళ కానివ్వండి, బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, సరదాగా ఆడుకోవడం కానివ్వండి, జెండర్తో సంబంధం లేకుండా బయట స్ట్రీట్స్లో హాయిగా ఆడుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అసలు పిల్లలకు టైం ఎక్కడ ఉంటుంది? స్కూల్కి వెళ్తున్నారు, స్పెషల్ క్లాసెస్ ఉంటున్నాయి, ట్యూటర్స్ వస్తున్నారు, ఆ తర్వాత ఏదో ఒక ఫిజికల్గా కాకుండా వాళ్ళు చదువుకోవడానికి సంబంధించిన వాళ్ళకి, అంటే ఇది నేర్చుకుంటే రేపు ఏమొస్తుంది, ఇది నేర్చుకుంటే మనకి రేపు ఏం ఉపయోగపడుతుంది అనేలాంటి ఎడ్యుకేషనల్ ఆస్పెక్టే తప్ప ఆట విడుపు అనేది సున్నా. ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్, కొంతమంది ఉండొచ్చు, బట్ మన చుట్టూతో మనం తీసుకుంటే 10కి 8 మంది ఇలాగే ఉంటున్నారు. ఎంతో రిలాక్స్డ్గా, ఎంతో ప్రెషర్ ఫ్రీగా జరగాల్సిన ప్రీ టీన్స్ అండ్ టీన్స్ ఎంతో స్ట్రెస్ఫుల్గా జరుగుతున్నాయి. వాళ్ళకి రిలాక్స్ అయిపోయి చాలా లేట్ బ్యాక్గా ఉండాల్సిన డేస్ ఇవి. ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా మనం ప్యూబర్టీ స్టార్ట్ అయిన ఫస్ట్ 3 to 6 months మాత్రం ప్రయారిటీలో అది పక్కన పెట్టేసేయాలి. క్లియర్గా చెప్తా ఉండాలి, ఏమీ అవసరం లేదు నీకు, ఏం పోయింది, 1 సంవత్సరం పోతే వీళ్ళేమి ఊళ్ళో వెళ్ళటం మానరు కదా అనేది మా అమ్మమ్మ. దీనికి నేను అబ్జర్వ్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్యామిలీలో జరిగింది, ఇంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్నాను. ఉమ్మడి కుటుంబం, అమ్మమ్మ, జేజమ్మ, తాత వీళ్ళందరూ కూడా మాతోనే ఉండేవాళ్ళు. సో ఆర్ రాదర్ వాళ్ళతోనే మేము ఉండేవాళ్ళం. సో అక్కడ మా కజిన్ ఒక అమ్మాయి 8th grade తనకి ఫస్ట్ పీరియడ్ వచ్చింది, ఫైనల్ ఎగ్జామ్స్. ఎంత ఖరాఖండిగా చెప్పారంటే పెద్దవాళ్ళు, ఏమిటి ఇప్పుడు ఈవిడ 1 సంవత్సరం పోతే ఇప్పుడు ఈవిడ దేశాన్ని ఏలటం ఏమన్నా లేట్ అయిపోతుందా, ఆరోగ్యం కదా ప్రయారిటీ. అది వాళ్ళు ఏమి ఒక స్పిరిచువల్ ఆస్పెక్టో, కల్చరల్ ఆస్పెక్టో, లేకపోతే ఇదొక టాబు, తను బయటికి వెళ్ళకూడదు అని చెప్పకూడదు నలుగురికి అనో, అదంతా కాదు. అసలు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్ల ఈ టైంలో బయటికి వెళ్తే నడుములు జారిపోతాయి, ఈ ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుంది, 4-5 విషయాలు టక్క చెప్పారు. ఫైనల్ ఎగ్జామ్ పంపించారు. ఆ తర్వాత కొంచెం అటు ఇటు అయింది. తను ఈ రోజుకి కూడా షీ రిమెంబర్స్ దట్. ఎందుకంటే ఆ తర్వాత కూడా 3-4 months తనకి హెక్టిక్ అయిపోయింది. అండ్ దానివల్ల నేను సఫర్ అవుతున్నానేమో అని అనుకుంటుంది రైట్ తను ఈ రోజుకి కూడా. సో అలాంటి కేర్ కంపల్సరీగా అరౌండ్ ద ఫస్ట్ 3 months to 4 months ఆఫ్ ద పీరియడ్ తీసుకోవటం. అండ్ వాళ్ళకి అక్కడ కొంత ఎటికెట్ నేర్పించాలి. సో ఎటికెట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ప్యాడ్ ఎలా యూజ్ చేయాలి, ఏది తీసుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి, ఏ హైజీన్లో ఉండాలి, ఆర్ ఏం వాడుతున్నావు నువ్వు, అంటే శానిటరీ నాప్కిన్ వాడుతున్నావా, ఆర్ ఆర్గానిక్గా వాడుతున్నావా, ట్యాంపన్ వాడుతున్నావా, కప్స్ వాడుతున్నావా, ఇవన్నీ కాదు. ఇవి ఎలాగూ చేస్తాం. దీంతో పాటు అడిషనల్గా మనం ఇవి తెలుసుకుని వాళ్ళకు కూడా ఈ బేసిక్స్ అనేవి చెప్పాలి. దీనికి సైన్స్ అండ్ లాజిక్, ఎనీవేస్ యాజ్ వి గో ఫార్వర్డ్ మనము ఖచ్చితంగా ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. కాబట్టి యాక్చువల్లీ ఈ మెన్స్ట్రువల్ హైజీన్ గురించే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా చాలా డీటెయిల్డ్గా మనం ఆడియన్స్కి చెప్పవలసిన అవసరం ఉంది.
అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ది ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ టేకెన్ ది ఇనిషియేటివ్. మనం ఇంకా కూడా చేయబోతున్నాము స్టెప్ బై స్టెప్, అండ్ లెట్స్ ఆల్ గో టు ద ఎక్స్పర్ట్స్ అండ్ గెట్ దేర్ ఇన్పుట్స్ యాజ్ వెల్ అని. సో ఐఎమ్ గేమ్ ఫర్ ఇట్. యాజ్ వీ గో ఫార్వర్డ్ ఇంకా కూడా మనం చేద్దాం. అండ్ సో ఇక్కడి వరకు ఇది అంటే ఏం ఫాలో అవ్వాలి 3 months అనేది. దీని తర్వాత ప్రీ ప్రెగ్నెన్సీ. సో ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఇది రాదు. యాక్టివ్గా ఉన్నప్పుడు ఆడపిల్లలు ఈ సిచ్యువేషన్ రాదు. PCOS ఈ కన్సర్న్ రాదు. PMSని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రైట్ ఫుడ్స్ కానీ, రైట్ హైజీన్ కానీ, ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ రైట్ మెంటల్ సెట్ కానీ మదర్స్కి ఉంటే, బికాస్ వీఆర్ ద ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో వై నాట్ ఫాదర్స్ అని ఎవరైనా ఫెమినిస్టులు మాట్లాడచ్చేమో, బట్ మనకున్నంత పర్ఫెక్ట్ ఐడియా పీరియడ్ గురించి వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఆడపిల్లలతో చెప్పాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. అవును అవును. సో ఈ పరంగా తీసుకుంటే ఆబ్వియస్లీ అమ్మ పాత్ర ఎక్కువ. సో అమ్మలుగా ముందు మనం తెలుసుకోవాలి అది. ఎప్పుడైతే ఇవి చేస్తామో, ఇన్సులిన్ రెసిస్టెన్స్, PCOS, ఇర్రెగ్యులారిటీస్, ఈ మెన్స్ట్రుయేషన్ వల్ల వచ్చే ఇర్రెగ్యులారిటీస్ అంటే మన ఎండోమెట్రియాసిస్ కానివ్వండి, సో ఇట్లాంటివి అండ్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కానీ, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కానీ, అలాగే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ కానీ, ఇవన్నీ కూడా రైట్ టైంలో LH కానీ, FSH కానీ, ఇవన్నీ కూడా రైట్ టైంలో రైట్ అమౌంట్స్లో రిలీజ్ అవ్వడం ఆటోమేటిక్గా జరుగుతుంది. అండ్ ఇవన్నీ జరిగినప్పుడు, ఇర్రెగ్యులారిటీస్ ఏమీ లేనప్పుడు ఆడపిల్లలు వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. చాలామంది ఏమనుకుంటారంటే ఫుడ్ తింటున్నారు, వెయిట్ గెయిన్ అవుతున్నారు, అందువల్ల ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి అనుకుంటారు. ఫుడ్ తింటున్నారు, ఇంటర్నల్గా ఇర్రెగ్యులారిటీస్ ఆల్రెడీ క్యాలిబ్రేషన్ బ్యాడ్గా స్టార్ట్ అయిపోతుంది. ఆ క్యాలిబ్రేషన్ బ్యాడ్గా స్టార్ట్ అయిన తర్వాత నుంచే వెయిట్ బిల్డ్ అవుతుంది. ఆ వెయిట్ బిల్డ్ అయిన తర్వాత నుంచే మనకి ఇది బయటపడడం స్టార్ట్ అవుతుంది. ముందు ఇది బయటపడకుండా వెయిట్ బిల్డ్ అవుతుంది. బట్ యాక్చువల్లీ ఇంటర్నల్గా ఇది జరుగుతున్నందుకే వెయిట్ ముందు బయటకు వస్తుంది. మనకి తెలిసే లోపల సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. మనకి తెలిసే వరకు ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ వెయిట్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, పిగ్మెంటేషన్ కానివ్వండి, ఆర్మ్పిట్స్లో డార్క్నెస్ కానివ్వండి, మెడల్ దగ్గర కానివ్వండి, మళ్ళీ మెటబాలిక్ సిండ్రోమ్, ఇవన్నీ కాకుండా అది ఒక కొత్త టర్మ్ ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్. ఏంటంటే ఒక మల్టిపుల్ థింగ్స్, థైరాయిడ్, PCOS, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ కలిపి 3-4 సిచ్యువేషన్స్ వచ్చి ఈ మెటబాలిక్ యాక్టివిటీ అంతా దెబ్బతినే పరిస్థితులు, హార్మోనల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అనుకుంటున్నాం. ఈ అన్నిటినీ ప్రివెంట్ చేయటానికి ముందు పసితనం నుంచి మనం చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. రెండవది, మనం ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ 3 to 6 months, 3 to 6 times ఎవ్రీ మంత్ 28 days సైకిల్ వస్తుంది కాబట్టి ఈ 3 to 6 months ఫస్ట్ పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా, గాజు బొమ్మల్లాగా కాపాడుకోవటం. ఇది చేస్తే వాళ్ళ ఫ్యూచర్ని మనం సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. అంటే మరీ అంత డెలికేట్గా చూడాల్సిన అవసరం ఉందా? ఓ అబ్సల్యూట్లీ. కేర్ తీసుకోవడం వేరు, డెలికేట్గా చూడడం వేరు అంటాను నేను. గాజు బొమ్మల్లాగా అంటే నా ఉద్దేశం ఏంటంటే సెకండ్ టు సెకండ్ మనం అలర్ట్గా ఉంటూ అబ్జర్వ్ చేయాలి. డెఫినెట్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం పెడుతున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్టివిటీ ఏముంది, ఎంత రెస్ట్ తీసుకుంటున్నారు, వీ హ్యావ్ టు బీ అబ్జర్వ్ దట్. ఎటు బెసకుండా, అది వాళ్ళకి అర్థం కాకుండా. అచ్చా, రైట్. టీన్స్ కదా, ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు. కరెక్ట్. అదే, అది చాలా డెలికేట్. మూడ్స్ కదా, కరెక్ట్. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కదా. తర్వాత యాజ్ వీ గో ఫార్వర్డ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రెగ్నెన్సీ. సో ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇట్స్ అ హ్యూజ్ థింగ్. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కటి మెనార్కీ మీద there's a lot that we should talk. Technical aspects కూడా maybe we can have one of the expert gynecologists and endocrinologists and then అందరం కూర్చొని మాట్లాడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కాకుండా when we talk about pregnancy, ప్రీ ప్రెగ్నెన్సీ వెల్నెస్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. సూపర్ మూవీలో బ్రహ్మానందం గారు అలీ గారికి చెప్తారు, సార్ నేను మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు అంటే
జీవితం సగం ఐ యూస్ టు యూస్ దిస్ డైలాగ్ ఆల్ ద టైమ్. అదే మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఐఎమ్ ప్లానింగ్ టు లూజ్ వెయిట్ అంటారు. ఇక్కడ నుంచి మొదలవ్వాలి. అవును, చేతులు కాలేక ఆకలి పెట్టుకున్న తీరు అయిపోతుంది. అదే సగ జీవితం అయిపోకుండా ముందే కళ్ళు తెరుచుకోమంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ప్రీ ప్రెగ్నెన్సీ వెల్నెస్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటే రైట్ ఫ్రమ్ ద డే 1 that you're married. నువ్వు 10 years తర్వాత పిల్లల్ని కంటావా, 4 years తర్వాత పిల్లల్ని కంటావా, హౌ యూఆర్ ప్లానింగ్ యువర్ ఫ్యామిలీ అనేది చాలా సెకండరీ ఆస్పెక్ట్. అది యూ కెనాట్ పోర్ ఫ్రమ్ అన్ ఎంప్టీ గ్లాస్. అన్నిటికన్నా అతి ముఖ్యమైన ప్రొడక్షన్ ఏదైనా ఉంటే అది రిప్రొడక్షనే. కరెక్ట్ కరెక్ట్. నువ్వు ఒక టైనీ లిటిల్ హ్యూమన్ బీయింగ్ని, ఇంకొక జనరేషన్ని బయటికి తీసుకొస్తున్నావు నీ బాడీలోంచి, అణువు ధారపోసి. అవును. నువ్వు ఎలా ఉంటే ఆటోమేటిక్గా నీ ఆఫ్స్ప్రింగ్ అలా వస్తుంది. ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారంటేనే మనం ఎన్నో ప్రిపరేషన్లు చేసుకుంటాం. అవును. ఒక ఈవెంట్ చేస్తున్నామంటే ఎంతో ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటాం. ఒంట్లో ఒక గెస్ట్ వస్తున్నారు, ఇట్స్ సో నైస్. ఎలా ప్రిపేర్ కావాలి మనం, ఎంత క్లీన్గా ఉంచుకోవాలి మనం ఎంత డెకరేట్ చేసుకోవాలి మనం ఎంత ప్రశాంతమైన వైబ్ ఉండాలి లోపల. సో అదొకటి. నెక్స్ట్, ముందు నుంచి కూడా మనం ఎనీ టైం ప్రెగ్నెన్సీ కోసం రెడీగా ఉండాలి. రాదర్ ఇంకా దీన్ని బెటర్గా పెట్టాలంటే ఈ విషయాన్ని, ప్రెగ్నెన్సీ కోసం మనం సెట్ చేసుకోవడం కాదు, వీఆర్ కేపబుల్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్. ఎవ్రీ సెకండ్ ఆ కేపబిలిటీ ఎప్పుడు ఇంటాక్ట్ ఉండాలి. ప్రెగ్నెన్సీ కోసమే నా బాడీని సెట్ చేసుకుంటాను అంటే హూ ఆర్ యూ? యు ఆర్ ఆల్సో అన్ ఇండివిజువల్. ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, ఎప్పుడు ఫిట్ ఉండాలి, ఎప్పుడు హెల్దీగా ఉండాలి. ఈ మైండ్ సెట్తో ఉంటేనే ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఇతరత్ర విషయాలు నేను మాట్లాడను. అంటే ప్రెగ్నెన్సీ ఓన్లీ మన ఒక్కళ్ళకి సంబంధించింది కాదు కదా. సో పార్ట్నర్ ఈజ్ ఆల్సో దేర్. సో మన పరంగా మన రెడీనెస్ అనేది మొదటి రోజు నుంచే ఉండాలి. ఇదొకటి. 2, ఎలాగూ మోస్ట్ కేసెస్లో ఐఎమ్ రియలీ సారీ, నేను ఎవరి మనోభావాలు దెబ్బతీస్తానో నాకు తెలియదు, కానీ ఒక 13 సంవత్సరాల నుంచి 1,00,000 మంది పైన ఆడవాళ్ళని ట్రైన్ చేసిన అనుభవంతో చెప్తున్నాను ఇది నేను. చిల్డ్రన్, యాజ్ చిల్డ్రన్ వీ వర్ బార్న్ అవుట్ ఆఫ్ లవ్. మోస్ట్ ఆఫ్ అస్ వీ వర్ నాట్ క్యాలెండర్ బేబీస్. టుడేస్ చిల్డ్రన్ అన్ఫార్చునేట్లీ ఆర్ క్యాలెండర్ బేబీస్. అవును, ఇట్స్ ఆల్ ప్రీ ప్లాన్డ్. ప్లాన్ చేసి కనటం పర్వాలా, అది కొంతవరకు నయం. సో అంటే నేను ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి, వాట్ ఎవర్ నా చదువుకోవాలి, నా రీజన్స్ నాకు ఉన్నాయి, కొంచెం ప్లాన్ చేసుకుంటాం. బట్ నేను అంటున్న క్యాలెండర్ బేబీస్ ఏంటంటే ఓవ్యులేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఈ పీరియడ్లో ఎగ్ రిలీజ్ ఉంటుంది. సో ఈ పీరియడ్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగితే నీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెలలో ఆ పీరియడ్ పెట్టుకుని యు ఆర్ మీటింగ్ విత్ యువర్ పార్ట్నర్. అంటే న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ని చాలా. చిల్డ్రన్ షుడ్ బీ బార్న్ అవుట్ ఆఫ్ లవ్, బట్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ బార్న్ అవుట్ ఆఫ్ క్యాలెండర్స్. అది నా పాయింట్ ఇక్కడ నుంచి చెప్పడం. ఐ గోట్ ఇట్. సో ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవటం వేరు, అసలు కిడ్స్నే ప్లాన్ చేసుకునే మంత్ ఆన్ మంత్ ఒక ప్రక్రియలాగా పెట్టుకోవటం వేరు. సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం కొంచెం డిలే అయినా ఆర్ నార్మల్గా ప్లాన్ చేసుకున్నా కూడా ఒక 3 months 6 months ఇట్లా ఓవ్యులేషన్ పీరియడ్లో వాళ్ళకి అర్థమైనంత వరకు సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇండల్జ్ అయ్యి, సే మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇండల్జ్ అయ్యి, థ్రైస్ మ్యాక్సిమం. పిల్లలు పుట్టట్లేదు, 6 months నుంచి మేము ప్రయత్నిస్తున్నాం అంటాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కూడా ఒక చాలా పెద్ద గ్యాంబుల్ అయిపోయింది. మీరు ఎన్ని ఏదో వీధికి ఒక గుడిలాగా వీధికి 2-3 IVF సెంటర్లోను, ఫర్టిలిటీ సెంటర్స్ను, ఐయుఐలు. నేను డాక్టర్ని అడిగాను, అంటే మాకు జనరల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి దానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 3-4 IVF సెంటర్స్ వాళ్ళ ఫౌండర్స్ నేను మాట్లాడినప్పుడు, వాళ్ళు కూడా డాక్టర్సే యాక్చువల్లీ,
ఫెర్టిలిటీ స్పెషలిస్టులు వాళ్ళు. నిజంగా అంత అవసరం ఉందా అండి? ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు అంజలి? 100 మందిలో 50% మందికి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అబ్సల్యూట్లీ. అసలు నేను షాక్, నిజంగా ఇంత దారుణంగా ఉందా పరిస్థితి? హారబుల్. అలా ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు రైట్ డయాగ్నోసిస్ చేసి డాక్టర్ మోస్ట్ సిచ్యువేషన్స్లో నీకు ఇది సిచ్యువేషను, అంటే నీ ప్రాబ్లం ఇది, దీనికి సొల్యూషన్ ఇది, కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ లిటిల్ వైల్ అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చి ఏం చేయాలో చెప్పి ఒక 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చే పరిస్థితులు ఉంట్లా. వచ్చావా కూర్చో, వస్తువుని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయటం. అందరినీ అనను నేను, అసలు ఐవీఎఫ్ అనేది, ఐయుఐ అనేది, ఈ ప్రాసెస్, ఈ టెక్నాలజీ ఇవాల్వ్ అవ్వడం అనేది ఎంతోమంది కపుల్స్కి వరం. దాన్ని ఉపయోగించే విధానం అండ్ రాంగ్ కేసెస్ మీద దాన్ని ప్రయోగించే విధానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ డౌన్ సైడ్ ఆల్సో. నేను ఆ డౌన్ సైడ్ మాట్లాడుతున్నాను. సో అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతే అవేర్నెస్ లేక, అంటే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు, హస్బెండ్ వల్లే ప్రెగ్నెన్సీ వస్తుంది. అది బేసిక్, అది బేసిక్. నేను మాట్లాడితే ముతగ్గా ఉండొచ్చు, కానీ అదే ఫ్యాక్ట్, అదే ఫ్యాక్ట్. ఇప్పుడు మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఆర్ 4 times సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయటం వల్ల యూటరస్ స్టిమ్యులేట్ కాదు. ఓవరాల్గా మిగిలిన హార్మోన్స్, ఆక్సిటాసిన్ కానీ అదర్ ఎండార్ఫిన్స్ కానీ, అలాగే లోపల జరగాల్సిన ప్రక్రియ కానీ ఇట్ ఈస్ నాట్ రెడీ. సో ఈ మల్టిపుల్ టైమ్స్ ఇన్ అ మంత్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయాలి. ఇది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి రావటం దౌర్భాగ్యం అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, మనకున్న లైఫ్ స్టైల్ అలాంటిది. సో ఎందుకంటే ఇప్పుడు సెక్స్ అనేది మనం ఒక మాట్లాడుకోవడానికి ఒక బూత్లా చూడవసరలా. ముందు లవ్ స్టార్ట్ అవుతుంది, అందులోనే ఫార్మ్స్ ఎఫెక్షన్, ఆబ్వియస్లీ వార్మ్త్ ఉంటుంది, అక్కడ నుంచి రొమాన్స్ ఉంటుంది, రొమాన్స్ నుంచి ముందుకెళ్ళి అట్మోస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్ ఆర్ యువర్ లైఫ్ పార్ట్నర్. దట్ ఈస్ ద సెక్స్. మనం దాన్ని కూడా ఒక మెకానికల్ ప్రాసెస్ లాగా చేసేస్తే, నువ్వు నీ అణువు కూడా నేను పిల్లల్ని కనాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనుకుంటూ చేస్తే, వాట్ టైప్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ టు ది వరల్డ్? అవును. అండ్ ఆ లోపల కూడా జరిగే ప్రాసెస్ సరిగా అవ్వదు. దిస్ అ లాట్ ఆఫ్ సైన్స్ టు ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ వర్క్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద బాడీ. సో నేను రీసెంట్గా ఒక సద్గురు లాంటి ఒక పెద్ద ఆయన్ని కలిసినప్పుడు, ఆటిజం ఒకటి, రెండోది ఏడిహెచ్డి ప్రాబ్లం ఒకటి. అసలు మా ఫ్యామిలీలోనే 2 ఉన్నారు. పేరెంట్స్కి తెలిసినా వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపట్టలేదు. నన్ను కూడా చెప్పొద్దన్నారు మా వాళ్ళు. నీకెందుకు, నువ్వు చెప్తే తప్పుగా తీసుకుంటారు, నువ్వు మాట్లాడొద్దన్నారు. నేను కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. ద థింగ్ ఈజ్ వై ఇట్ ఈస్ పర్సంటేజ్ వైజ్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది అని అంటే, ఆయన గొప్ప మాట చెప్పాడబ్బా. మన వాళ్ళు ముహూర్తాలు పెడతారు, పెళ్ళికి ఒక ముహూర్తం, ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం. ఆ ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలామందికి తెలియదు. ఎప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో, ఎలా పడితే అలా, ఏది ఆలోచిస్తూ నువ్వు ఒక పని చేస్తున్నావు. ఒక పూజ చేసేటప్పుడు ఒక భక్తి పారవశ్యంతో, శరణాగతితోటి, ఒక ఫీల్తో చేస్తావు. ఇక్కడ ఈ పిల్లలు పుట్టే అనే గొప్ప కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారంటే, ఐదర్ వాళ్ళకున్న ఆ టైంలో ఉండే ఆ మైండ్ సెట్, రైట్, ఇదంతా కర్మ వల్ల జరిగిపోయింది, ఏ జన్మలో ఏం చేసిన పాపం, అవన్నీ తీసి పక్కన పెడితే, అది మేబీ 10%, 20% ఉంటే, నువ్వు ఒక పని చేసేటప్పుడు నీ మైండ్ ఎక్కడుంది, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఆ టైంలో నువ్వు తిన్న ఫుడ్ ఏంటి, నీ బాడీలోంచి ఏంటి రిలీజ్ అయ్యేది ఏంటి, చెత్త మంచ చెడ, ఇది చూసుకుంటే దాన్ని బట్టి నీ ఎగ్, దాన్ని బట్టి నీ స్పర్మ్, దాన్ని బట్టి నీ పిల్లలు. దట్ టేక్స్ మీ టు మై నెక్స్ట్ పాయింట్. అంజలి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, దట్ టేక్స్ మీ టు మై నెక్స్ట్ పాయింట్. సో ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 months 4 months ప్రాసెస్ కాదు, ఆర్ 6 months ప్రాసెస్ కాదు. ద నెంబర్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్సెస్, ద ఫ్రీక్వెన్సీ అండ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ యువర్ లైఫ్ పార్ట్నర్. అండ్ ఈ మ్యాడ్నెస్లోంచి పుట్టవలసిన పిల్లలు అంత క్యాల్కులేటెడ్గా పుట్టాలని మనం ప్లాన్ చేస్తే
నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే యూటరస్ని స్టిమ్యులేట్ చేయట్లేదో ఆటోమేటిక్గా ఎగ్ రిలీజ్ కానీ మిగిలిన ప్రాసెస్ కానీ సరిగ్గా జరగదు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఎస్ ఎస్ ఓకే, నువ్వు ప్లాన్ చేసావు, న్యాచురల్ నార్మల్ కన్సెప్షన్ ఆర్ యువర్ ఐయుఐ ఐవిఎఫ్ దేనివల్ల అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఫస్ట్ 3 monthsలో న్యూరల్ సిస్టమ్ మొత్తం కూడా ట్రైమిస్టర్లో ఫామ్ అవుతుంది. ఈ 3 monthsలో ఆ న్యూరల్ సిస్టమ్ ఫామ్ అయ్యే ఈ 3 monthsలో తీసుకోవాల్సిన సప్లిమెంట్స్తో పాటుగా అతి ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే నువ్వు కొంచెం అట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ మెంటల్ పీస్ ఉండాలి. బట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 3 monthsలో ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ది ఎంటైర్ ప్రెగ్నెన్సీ ఐఎమ్ అ వర్కింగ్ విమెన్, నేను నార్మల్గా అన్నీ చేసుకుంటాను. ఎస్, అబ్సల్యూట్లీ నార్మల్గా అన్నీ చేసేసుకోవచ్చు. బట్ న్యూరల్ సిస్టమ్ సర్క్యూట్స్ అని ఫామ్ అవుతున్నాయి బ్రెయిన్లో, అవును, బాడీకి. నువ్వు ఫామ్ చేసే ఆ పిండానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ 6 weeksలో వచ్చే హార్ట్ కానీ, హార్ట్ బీట్ కానీ, ఫామ్ అయ్యే హార్ట్ కానీ, అక్కడి నుంచి మొదలయ్యేదంతా కానీ ఇదంతా. సో ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. హడావిడి లైఫ్ని కొద్దిగా నెమ్మది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగిన తర్వాత మిగతా ఏదైనా, ఇప్పుడు మీరు చెప్పిన ఏ కన్సర్న్ అయినా కూడా మనం ప్రివెంట్ చేయటానికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఇస్ ద సప్లిమెంట్, ది అదర్ ఇస్ దిస్. అలాగే మనకి చాలా అంటే టెక్నాలజీని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. కాలిట్ ఐయుఐ, కాలిట్ ఐవిఎఫ్ ఆర్ కాలిట్ ఎనీథింగ్, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా. అందులో ఎన్టీ స్కాన్ ఒకటి. ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని అర్థం చేసుకుని ఒకవేళ అలాంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అప్పుడే బేబీని డ్రాప్ చేయటం. ఎందుకంటే అది పాపకి బాబుకి నరకమే. తర్వాత అవునవును, ఫర్దర్ గా ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత బేర్ చేయడం ఎంత కష్టం పాపం, అంతకన్నా లైఫ్ ఎక్కువ అంతా స్ట్రగుల్ అవ్వాలి. ఊహించి మాట్లాడలేకపోతున్నాం. అవును, తలుచుకుంటే I కూడా understand. బాగాలేదు అది. Yeah, yeah. సో ఆ ఎన్టీ స్కాన్ ఇట్లాంటివి రెగ్యులర్గా యూ హ్యావ్ టు గో త్రూ ది టెక్నాలజీని ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి, ఏంటి అనేది మనం అర్థం చేసుకుని దిస్ ఇస్ ద ఇదివరకు ఇవి లేవు. పిల్లలు బర్త్ ట్యూబ్ డిఫెక్ట్స్తో పుట్టడం కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్తో పుట్టడం కానివ్వండి, తర్వాత స్టిల్ బర్త్స్ కానివ్వండి, ఎన్నో ప్రాబ్లమ్స్తో అవి ప్రివెంట్ చేయడానికి మనకి బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది. సో అది రైట్ వేలో యూస్ చేసుకోవడం. దాంతోపాటు ఫుడ్స్, ప్రెగ్నెన్సీ నాకు క్రేవింగ్స్ ఉన్నాయి, నేను ఏదైనా తినొచ్చు అనుకుని ఒక 3 kilos పుట్టాల్సిన పిల్లవాడి కోసం నేనైతే 108 అయ్యా. 75 ఉండేదాన్ని, 33 kilos పెరిగాను అమ్మా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో తగ్గడం మళ్ళీ చాలా కష్టం అబ్బా. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో, ఎక్కడ తింటున్నామో తెలియకుండా ఫుడ్స్ తీసుకుంటే అది కూడా మనం ఫ్యూచర్లో బేబీకి ఇస్తున్నాం. ఎందుకంటే ఒక సెల్ ప్రాలిఫరేట్ అయ్యి ఇంత పెద్ద బేబీ అవుతుంది. సో సెల్యులార్ లెవెల్లో మనం పీల్చే గాలి దగ్గర నుంచి మొదలుపెట్టి మన ఇంటేక్, మంచినీళ్ళు, తిండి, మన ఆలోచన వినటం, ఎక్కించుకోవటం వరకు కూడా అన్నీ ఇక్కడ పనిచేస్తాయి. ఎంతో కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఈ ప్రెగ్నెన్సీ ఉండాలి కాబట్టే కొంచెం కామ్గా కూర్చోమని చెప్తున్నారు. సో బీయింగ్ ద కెరియర్ విమెన్ దట్ వీఆర్, మనం అలా కూర్చోలేకపోవచ్చు అండ్ కూర్చోమని కూడా నేను చెప్పను. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం కనే పిల్లలు చాలా దానికి తగ్గట్టే కామ్నెస్లో పెరుగుతారు. హెల్దీగా పుట్టే పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇది చాలా సింపుల్ విషయం అనుకుంటారేమో, ఇది నా గమనింపులోకి వచ్చింది నేను చెప్తున్నాను. ఇది నా కిడ్స్ విషయంలోనే నాకు జరిగింది చెప్తున్నాను. రాత్రులు లేచి విపరీతంగా ఏడవటం కానీ, తిండి సరిగ్గా తినకపోవటం కానీ, తిన్నది వంట పట్టకపోవడం కానీ, అరగకపోవటం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, భగవంతుడి దయ వల్ల ఫస్ట్ 8 years అసలు నా బిడ్డకు అది ఏంటో తెలియదు. దట్స్ గ్రేట్, అమేజింగ్. అసలు అది ఎందుకు అంటే ఐ హావ్ బీన్ అన్ అథ్లీట్ ఆల్ మై లైఫ్. ఇంట్లో నా అదృష్టం, ఉమ్మడి కుటుంబం, అమ్మమ్మ వాళ్ళందరూ ఉన్నారు. ఆ బేసిక్స్ అన్ని ఫాలో అవటం, జెనెటిక్గా ఆబ్వియస్లీ ఉండే కొన్ని బేసిక్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఆకలి వేస్తేనే అన్నం పెట్టారు దానికి. యాంటీబయాటిక్స్ అనేది నేను తీసుకోవాలా, పెయిన్ కిల్లర్స్ అనేది నేను తీసుకోవాలా, అన్లెస్ అండ్ అంటిల్ రిక్వైర్డ్. అగైన్ చచ్చిపోతున్న యాంటీబయాటిక్స్ తీసుకోవాలంటే తప్పు. అవును అవును. సో విరివిగా తీసుకోవాలా. పిల్లకు కూడా
చిన్న చిన్న కిచెన్ రెమెడీస్తోనే జలుబు ఉంది, తులసి, గార్లిక్ ఇట్లాంటివి యూస్ చేసి సెట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ. సో పెప్పరు, కొద్దిగా పసుపు ఇట్లాంటివి యూస్ చేసి సెట్ చేయడం కానివ్వండి, అట్లాగా అలా చేశారు తప్ప అలాగే జ్వరం వచ్చిందంటే దాని రూట్ కాజ్ అర్థం చేసుకుని దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేశారు తప్ప ఇమీడియట్గా జ్వరానికి ఒకటి వేసేసి అంటే సిమ్టమ్కి ఒక మందు వేసేసి ఇలాంటివి చేయాల. ఫర్ 8 years హాస్పిటల్ మొహం చూడలేదు. దట్స్ గ్రేట్. అసలు తింటాం, ఆకలి వేసినప్పుడు ఫుడ్ కోసం మాటలు వచ్చే వరకు ఏడ్చేది, అన్నం పెట్టగానే మళ్ళీ తన పనిలో తను పడిపోయేది. చిన్నవాడు కూడా అంతే. ఎలా పుట్టారని నేను అనుకుంటున్నానంటే, అంటే చాలామంది ఫసీ ఉన్నారు పిల్లలు, అది ఉన్నారు ఇది ఉన్నారంటే ఇలా ఎలా పుట్టారని నేను అనుకుంటున్నానంటే మేజర్గా ఈ ప్రెగ్నెన్సీలో తీసుకున్న కేర్ ఒకటి, తెలియకుండానే నాకు దొరికిన కేర్ ఒకటి. రెండవది పోస్ట్ ప్రెగ్నెన్సీ వీళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్ థింగ్స్ ఏం చేయాలి అని. ఊరికే కంగారు పడిపోయి ప్రతిదానికి హాస్పిటల్కి ప్రతిదానికి ఇంకొకరు సలహా తీసుకోరు, ఇళ్ళలో మాట్లాడుకుంటారు, వాళ్ళకి కావాల్సింది చేస్తారు, బ్రహ్మాండంగా పెంచేశారు. సో ఇందాక మనం మాట్లాడుకున్న ఫస్ట్ 7 years పీస్ఫుల్గా పెంచితే సో చాలా అందంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల ఆప్షన్ మనకు లేకపోయినా గ్లోబల్ సిటిజన్స్ అయిపోయాం మనం, ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉంటున్నాం, దట్స్ ఓకే. ఇవన్నీ తెలుసు కదా ఇప్పుడు మనకి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బేసిక్స్ని సరిగ్గా ఫాలో అవ్వగలిగితే అమేజింగ్ డిఫరెన్స్ ప్యూబర్టీ నుంచి మొదలుపెట్టి మెనార్కీ, ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ తర్వాత కిడ్స్, అండ్ నౌ ఐల్ కమ్ టు పోస్ట్ ప్రెగ్నెన్సీ. రైట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే ఎప్పుడెప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి నేను వచ్చేస్తానా, ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు కాలేజ్ వెయిట్కి పెళ్లి వెయిట్కి ఎప్పుడు వచ్చేస్తానా, అవును, ఈ యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటాం మనం. చూసుకున్నప్పుడల్లా మన మీద మనకు విసుగ్గా ఉంటుంది, ఇది సరిపోదన్నట్టు రాత్రులు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ఇవన్నీ వెరీ న్యాచురల్ ఫర్ యంగ్ మదర్స్ మనందరికీ కూడా. సో ఈ ప్రాసెస్లో మనం వెయిట్ తగ్గడానికి బోల్డ్ విషయాలు చేస్తూ ఉంటాం. నేను కూడా ఆ ప్లేస్లో ఉండొచ్చిందాన్ని కాబట్టి నేను క్లియర్గా రిలేట్ చేసుకోగలను. సో అలా చేయటం వల్ల మనం ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజ్ టైంలో సఫర్ అవుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ మనకేమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్, దట్ ఈస్ ద ఫీమేల్ హార్మోన్ రిలీజ్ తగ్గిపోతూ వస్తుంది. అయితే స్కిన్ కింద మనకి సబ్క్యూటేనియస్గా ఫ్యాట్లో ఎస్ట్రోన్ అనే ఇంకో హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ అంత ఎఫెక్టివ్ కాదు కానీ ఖచ్చితంగా ఈ ఈస్ట్రోజన్ పనిని కూడా మిమిక్ చేస్తుంది అది. సో ఈ ఎస్ట్రోన్ అనే హార్మోన్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుంటే మన అమ్మమ్మలు, జేజమ్మలు ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ ఇవేవి లేకుండానే చాలా నార్మల్గా లీడ్ చేస్తారు లైఫ్. అవును. ఎవరైనా చూసేవాళ్ళు అనొచ్చు అప్పట్లో వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు కాబట్టి పాపం తెలియకుండానే పోయారు. నో, దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఇస్ ఒక ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఒకటి ఉంది దీనికి, అలాగే హెల్త్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అది హెల్త్ ఆస్పెక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ అవర్ మదర్స్, పెళ్ళిళ్ళ టైంలో కొంచెం ఎర్లీగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ లీన్గా కనపడతారు చాలా. ఆర్మ్స్ కానీ అవన్నీ మేబీ వాళ్ళ అవుట్ఫిట్స్లో తెలియకపోవచ్చు, లెగ్స్ కూడా లీన్ ఉంటాయి. ద సేమ్ పర్సన్ అంటే అమ్మ వెన్ షీఈస్ క్యారింగ్ ద లిటిల్ యూ, మీ చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకున్నప్పుడు ఆర్మ్స్ కొద్దిగా పెళ్లి టైంతో కంపేర్ చేస్తే కొంచెం హెవీగా కనపడవచ్చు. మనం టీన్స్కి వచ్చేసరికి ఇంకొంచెం హెవీ, అంటే ఓవరాల్గా బాడీ పెరుగుతూ వస్తుంది. అవును అవును. మన పెళ్ళిళ్ళ టైం నుంచి ఇంకెప్పటికీ ఒకే వెయిట్ మీద ఉంటారు వాళ్ళు. మన పెళ్ళిళ్ళ టైంకి ఒక వెయిట్కి వస్తారు, అక్కడ నుంచి అదే వెయిట్ మీద కంటిన్యూ అవుతారు. అయితే వాళ్ళ అదృష్టం, దే నెవర్ కేర్ టు గెట్ బ్యాక్ టు దేర్ వెడ్డింగ్ వెయిట్. అదే వాళ్ళ పాలిట వరమైంది. మనం వెడ్డింగ్ వెయిట్కి వెళ్ళాలనుకుంటున్నాం, అదే మన పాలిట శాపమైంది. ఎందుకు అంటే ఎలాగోలా వెయిట్ తగ్గుదాం అనే ప్రాసెస్లో ఫ్యాట్ బాగా తగ్గిపోయి కొద్దిగా అఫెండ్ చేయాలి, తగ్గాలనుకున్న వాళ్ళని బాగా తగ్గిపోవాలి, సన్నగా అయిపోవాలి అనుకున్న వాళ్ళని కొంచెం అఫెండ్ చేయాలి కాబట్టి మాట్లాడతాను, నక్కలల్లే తయారైపోయి. అవును. ఆ ప్రాసెస్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ని కోల్పోతున్నాం. ఈ ఎస్ట్రోన్ హార్మోన్ ఉంటుందా. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎనీవేస్ బై నేచర్, అంటే బై ఎవల్యూషన్ మనం ఈ ప్రాసెస్లో మనం ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్లో
ఇట్స్ డౌన్ హిల్ 35-36 ఏజ్ నుంచి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. 40కి అయితే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఈ టైంలో ఇది మనకి హెల్ప్ అవుతుంది. రైట్. అమ్మో నా చేతులు లా ఉన్నాయి, వీటిని ఎలా కవర్ చేసుకోవాలి, కవర్ చేసుకోకుండా ఉండడానికి, సన్నగా అవడానికి ఏం చేయాలి అనుకునే ప్రాసెస్లో యూత్ఫుల్గా కనపడకుండా ఏజ్డ్గా అయిపోతున్నాం మనం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, దెర్ ఆర్ అదర్ హార్మోన్స్ ఆల్సో విచ్ ఆర్ ఇట్ ప్లే. ఏ హార్మోను కూడా ఐసోలేటెడ్గా ఈ పని ఇది చేస్తుందని ఉండదు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ దాని పని అది చేసుకోకపోతే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎల్హెచ్ మీద, ఎఫ్ఎస్హెచ్ మీద ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఎగ్ రిలీజ్ మీద ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఎండోమెట్రియం లేయర్ మీద ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఇన్సులిన్ మీద ఉంటుంది. దాని ఇంపాక్ట్ స్ట్రెస్ హార్మోన్, దట్ ఈస్ కార్టిసాల్ హార్మోన్ మీద ఉంటుంది. ఇంకా దే ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పాను. సో మనం లీన్ అవ్వటం అనేది గ్రేషియస్గా ఏజ్ అవ్వకుండా ఉండటానికి, లీన్ అవ్వాలనే మన ప్రయత్నాలన్నీ కూడా మనం గ్రేషియస్గా ఏజ్ అవ్వకుండా, అంటే హుందాతనంగా వయసు పెరిగే కొద్దీ హుందాతనంగా మనం మన బాడీని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఎలాగో ఏదైనా తినేసి 100 కిలోలు 120 కిలోలు అయిపోండి కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక వెయిట్ని చేజ్ చేస్తే అక్కడికి రీచ్ అయినా అన్హెల్దీగా అయితే అయిపోతారు. అవును, అది గ్యారంటీ. సో అది ఒక ఆస్పెక్ట్. ఇంకొక పాయింట్ చెప్తాను, మనకి అందరికీ అర్థమయ్యే భాష ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతాం, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంకా కనెక్ట్ అవ్వగలుగుతారు కానీ దాన్ని చెప్తాను. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పోయేసరికి ఏ ప్రాజెక్ట్ లీడ్గాను అక్కడ ఉంటాం. ఇంకొంచెం పైకి వెళ్తే మేనేజ్మెంట్ రోల్స్లోకి వెళ్ళిపోతాం. ఈ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడు బోల్డ్ అంతా హ్యాండ్స్ ఆన్ వర్క్ చేస్తాం. అంటే ఏ టెక్నాలజీ తీసుకుంటే ఆ టెక్నాలజీ, ఏ వర్టికల్లో ఉంటే ఆ వర్టికల్లో బోల్డ్ అంతా పని చేస్తాం. పైకి వెళ్ళే కొద్దీ అప్పుడు పని చేస్తాం, కానీ నడుమెనక చేతులు పెట్టుకుని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంటుంది. ఈ ఉదాహరణకి మన కుటుంబ వ్యవస్థని ప్యారలల్స్గా తీసుకుంటే, కోడలు కూడా అట్లాగే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టడం, యాక్టివ్ ఇయర్స్ అండ్ ఫిట్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్లో యూత్ఫుల్గా ఉన్నప్పుడు ఎక్కువగా యాక్టివిటీ చేయగలిగిన అండ్ చేయవలసిన అవసరం ఉన్న ఏజ్లో ఈ హ్యాండ్స్ ఆన్ వర్క్ అంతా తను చేస్తుంది. అవును, తను పైకి వెళ్ళి అత్తగారుగా ప్రమోట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో అత్తగారు తను చక్కగా నడువనికి చేతులు పెట్టుకుని హుందాగా తినేం చేయాలి ఏంటి అని మేనేజరియల్ వర్క్ అంతా తను చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే అత్తగారు ఆ ఏజ్లో మెంటల్గా తను వర్క్ చేసిన, ఫిజికల్గా రిలాక్స్ అవ్వాల్సిన ఒంటి పరిస్థితి. ఫిజికల్గా రిలాక్స్ అవుతుంది, మెంటల్గా ఇవన్నీ కూడా తను చేస్తుంది, అంటే మేనేజరియల్ వర్క్. ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకు లేదు. అవును. ఫస్ట్లీ వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆఫ్ ది హౌసెస్, వీ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆఫ్ ది ఆఫీసెస్. రెండు, మనకి ఉమ్మడి కుటుంబాలు కాదు, కనపడకుండా ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు సున్నా. అవును, పక్కనే ఉండి తెలియకుండానే బోల్డ్ విషయాలు జరిగిపోతాయి, వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అవి లేవు. అవి లేకపోవడం చేత ఇంకోటి, వయసు పెరిగే కొద్దీ ఎప్పటికీ మనమే ఇవి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం రావటం చేత ఎక్కడ రిలాక్స్ అవ్వాలి అక్కడేమో రిలాక్స్ అవ్వట్లా, ఎక్కడ మనం ఫిజికల్గా బోల్డ్ అంత పని చేయాలి అక్కడేమో మనకు చేసే అవకాశమే ఉంటుందా. అవును, వర్క్ అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఎంత వీలైతే అంత ప్రాసెస్లన్నీ ఆటోమేట్ చేసుకుంటున్నాం. ఇంట్లో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది మనకి. ఈ ఏజ్లోనేమో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా, ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ యాక్టివిటీ తగ్గాల్సిన ఏజ్లోనేమో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అవును, ఆ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. లేట్ బ్యాక్ ఇది లేకపోవటం వల్ల మనకి ఈ మెనోపాజ్ అనేది చాలా శాపంలాగా మారుతుంది, ప్రీ మెనోపాజ్ అండ్ మెనోపాజల్ సిచ్యువేషన్స్లో. సో వీటికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఈ ప్రీ మెనోపాజ్ ఆర్ రాదర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా, ఓకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ, 2 పిల్లలు, ఇక్కడ నుంచి కూడా మనం వెయిట్ తగ్గటం మీద కాకుండా అవయవ సౌష్ఠవం, మన ఆర్గన్ హెల్త్, అలాగే హార్మోన్ బ్యాలెన్స్, వీటి మీద ఫోకస్ చేయాలి. వీటికి సింపుల్ థింగ్స్ బోల్డ్ అన్ని విషయాలు చెప్పాను మన వావ్ యూట్యూబ్ ఛానల్లో చేసిన పబ్లిక్ వీడియోస్లో. ఎర్తింగ్ మీద, బ్రెత్ వర్క్ మీద, ఆల్ త్రూ ది డే చేసే ఎవ్రీడే యాక్టివిటీ, దానికోసం స్పెసిఫిక్గా టైం పెట్టిన పని లేదు. బ్రెత్ వర్క్ మీద, తర్వాత స్పైన్ పాస్చర్ మీద, ఇట్లాంటి వాటి మీద మనం ఎలాగూ కూర్చుంటాం, సరిగ్గా కూర్చోటం, ఎలాగూ
పడుకుంటాం. ఆ పడుకునే విషయాల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, మంచినీళ్ళు తాగే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానివల్ల మనం ఎంత హెల్దీగా ఉండొచ్చు. చిన్న చిన్న థింగ్స్. ఎలాగో మంచినీళ్ళు తాగుతాం, అవును అవును, వెన్నుముక ఉంది, దాన్ని సరిగ్గా కండక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎలా చేసుకుంటే సెట్ అవ్వచ్చు అనేది మేము మన పబ్లిక్ ఛానల్స్లో, పబ్లిక్ వీడియోస్లో పెట్టున్నాము. అట్లాగే వీటి మీద రెగ్యులర్గా మన 12 వీక్ ప్రోగ్రామ్ మీకు తెలియదే ఉంది, రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము. సో పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ ఏం కాదు. ఇప్పుడు ఇదనే కాదు, వావనే కాదు, ఏదో పెద్ద పర్టికులర్ ఫిట్నెస్ ప్రోగ్రాంలో జాయిన్ అయితేనే ఇవన్నీ జరుగుతాయని కాదు. అవును అవును, ఇది ఏమీ చేయకుండా కూడా ఆ బేసిక్స్ తెలుసుకుంటే, ఇఫ్ దే కెన్ చెక్అవుట్ ద ఛానల్ అండ్ జస్ట్ చెక్ ద పబ్లిక్ ఛానల్స్ అండ్ ఫాలో పబ్లిక్ వీడియోస్. ఇఫ్ దే కెన్ చెక్అవుట్ ద ఛానల్ అండ్ జస్ట్ ఫాలో సమ్ బేసిక్ పబ్లిక్ వీడియోస్, బోల్డ్ అంత డిఫరెన్స్ దాంతోనే చూస్తారు. సో ఇవి చేసుకుంటూ వెయిట్ కన్నా ప్రయారిటీ ముందు హార్మోన్ హెల్త్కి, ఆర్గన్ హెల్త్కి ఇవ్వగలిగితే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రిసైజ్లీ. అయితే మనం యాక్చువల్గా చాలా లూజ్గా అన్ని విషయాలు కవర్ చేసాము. బట్ ఐఎమ్ వెయిటింగ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, టాక్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అవును ఖచ్చితంగా. అండ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ వీ గెట్ ది ఎక్స్పర్ట్స్ అండ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ వీ షుడ్ షేర్ ద నాలెడ్జ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ విమెన్ అవుట్ దేర్. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు క్రిటిసైజ్ చేయాలి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఒక తప్పు కనిపించట్లేదు. అవును, ఎందుకంటే నేను కూడా ఇదే జనరేషన్ సంబంధించిన విమెన్. వాళ్ళు లాస్ అయిపోతున్నారు, అయ్యో పాప అనే ఒక బాధ ఉంది. దాంతోపాటు దానికన్నా ముందు బేసిక్గా ఏంటంటే, యాజ్ అ జనరేషన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే మనకన్నా ఇండిపెండెంట్ జనరేషన్ ఇప్పటిదాకైతే లేదు. అవును, అలాగే మనం ఇంటెన్స్గా కూడా బతుకుతున్నాం ఇంకా కూడా. నెక్స్ట్ జనరేషన్కి ఆ ఇంటెన్సిటీ పాస్ ఆన్ చేస్తామో లేదు, అంటే ఉద్వేగంతో బతుకుతున్నాం మనం. అవును, బేసిక్ ఉద్వేగం ఉంటుంది మనకి. ప్రేమ అయినా, ఆప్యాయత అయినా, కోపం అయినా, చిన్న చిన్న విషయాలతో బతుకుతున్నాం. తర్వాత జనరేషన్కి మనం ఎంతవరకు పాస్ ఆన్ చేస్తామో లేదో తెలియదు. కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, నాకు మేజర్గా ఎక్కడ చాలా ప్రైడ్ తీసుకుంటా అంటే, యాజ్ అ జనరేషన్ మనం లాస్లో కూడా ఉండొచ్చు బోల్డ్ పరిస్థితుల వల్ల. కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్ ఏంటంటే, వీ హ్యావ్ సీన్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ బోత్ ది వరల్డ్స్. అంటే కిడ్స్గా ఉన్నప్పుడు మోస్ట్ ప్రొటెక్టెడ్ గర్ల్స్గా ఒక బ్యూటిఫుల్ అమ్మమ్మ, తాతయ్య ఈ రిఫరెన్స్ పాయింట్స్తో సూపర్గా పెరిగాం మనం. అండ్ ఇప్పుడు వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండిపెండెంట్ జనరేషన్. మన ముందైతే ఇంత ఇండిపెండెంట్ జనరేషన్ లేదు. అవును. సో ఈ ఇండిపెండెంట్ జనరేషన్ అవటం వల్ల అండ్ మన కాళ్ళ మీద మనం నిలబడటం అనేది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్. అయితే ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్, ద డౌన్ సైడ్. సో ఈ డౌన్ సైడ్ని మనం అర్థం చేసుకుని, సరిగ్గా చెక్ చేసుకుని, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో దాని రూట్ కాజ్ని అర్థం చేసుకుంటే ఒక్కొక్కటి పిక్ చేసుకుని మెల్లమెల్లగా హ్యాండిల్ చేసుకోవడం చాలా ఈజీ అనేది నా అబ్జర్వేషన్ ఇన్ ఆల్ దీస్ 13 years ఆఫ్ వర్కింగ్ విత్ దీస్ గర్ల్స్. ఎందుకంటే ప్రోగ్రామ్స్ జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యేటప్పుడు అసలు అంటే ఇప్పుడు ఏంటి, ఇది ఒక సర్వీస్ ఇస్తున్నారు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మేము సర్వీస్ తీసుకుందాం అనుకుని జాయిన్ అవుతారు. బట్ ఒక 12 week ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయేసరికి టోటలీ ఇవాల్వ్డ్ బిహేవియర్ ఉంటుంది అనమాట. అసలు ఏం చెప్తారంటే, గుడ్డులోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా, పిల్లల్లాగా, నేను ఎంతో తెలుసుకున్నా, ఎంతో నేర్చుకున్నా అంటే, మేము ఇంత చేసామా, నార్మల్ థింగ్స్ కదా చెప్పాం అనిపిస్తుంది. అంటే అంత రిసెప్టివ్గా ఉంటున్నాం మనము అంటే రిఫరెన్స్ పాయింట్ ఉంది. ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తీసుకుంటున్నారు అంటే, ఇప్పుడు అంతా మేము చెప్పేసి ఏమీ అసలు మైండ్ మీద లేకుండా కాదు కదా, ఊరికే గుర్తు చేస్తున్నాం. గుర్తు చేసి హ్యాండ్ హోల్డ్ చేసి కొన్ని వాళ్ళు వర్క్ చేసే టైంలో ఏమైనా ఆపరేషనల్ గ్లిచెస్ ఉంటే ఐరన్ అవుట్ చేసి ముందు తీసుకెళ్తాం. కరెక్ట్. సో వాళ్ళు కంప్లీట్ అయ్యేసరికి మొత్తం మాకే అట్రిబ్యూట్ చేస్తారు. కొంతమంది ప్రెగ్నెన్సీలో వచ్చేసి 13-year-old PCOS వితిన్ 6 weeks 8 weeks అసలు ఎట్లా సెట్ అని తెలియట్లేదు, అదే వితిన్ 12 weeks ఈ 3 monthsలో నాకు రెగ్యులర్గా పీరియడ్ వచ్చింది, అది ఇదని మాట్లాడతారు. ఇందాక చెప్పినట్టు వావ్ వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అలా రాదమ్మా, అలా రాదు అని నవ్వుతూ చెప్తాం అనమాట. అంటే అది రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అంటేనే యాజ్ అ జనరేషన్ మనం సూపర్గా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్
10 yearsలో ఇలాంటి ప్రోగ్రామ్ని ఏదైనా డిజైన్ చేసి సరిగ్గా ఓపిరి పీల్చుకోండి అంటే ఏం ఆడుతున్నావు అంటారు. వెన్నుముక సరిగ్గా పెట్టుకుని చెప్ అంటారు. ఏమైనా అవ్వడు, ఎందుకంటే రిఫరెన్స్ పాయింట్ లేదు. మనం బ్యూటిఫుల్ జనరేషన్, మనకు రిఫరెన్స్ పాయింట్ ఉంది. అవును. అండ్ యా, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ సెషన్స్ ఆన్ విమెన్స్ వెల్నెస్. బయట ఫుడ్ కాకుండా చక్కగా హాయిగా ఇంట్లో వండిన ఫుడ్ని ప్రశాంతంగా కడుపు నిండా ప్రశాంతంగా తినండి. మరీ కౌంట్ చేసుకోకుండా చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు జిమ్లకి వెళ్ళక్కర్లేదు, యోగాలు చేయక్కర్లేదు, ఇంట్లో మీ పని మీరు చేసుకున్నా కూడా ప్రశాంతంగా చేసుకోండి. బట్ అట్లీస్ట్ కొంచెం మీరు తినేదాన్ని కాస్త ఆస్వాదించమని చెప్తున్నాను నేనైతే. అసలు మీరు నంబరు ఫోన్ ఇలా పట్టుకుని తింటున్నారు ఇంట్లో పిల్లలు. సో నేను, అరే నువ్వు ఏం తింటున్నావు నీకు తెలుసారా, ఒకరోజు ప్లాస్టిక్ బలి తీసుకొచ్చి వేసేస్తే అది కూడా తినేస్తాను నువ్వైతే అన్నా నేను. సో బట్ తెలియట్లేదు, ఆవకాయ కలుపుకున్నాడా, గోంగూర పచ్చడి కలుపుకున్నాడా, అందులో ఒక ఉల్లిపాయ వేసుకుని టేస్ట్ ఎలా ఉంటుంది, పెరుగు కలుపుకుంటే అందులో అరటిపండు కలుపుకుంటాడు, ఇది ఏం తెలీదు. వాడు తింటున్నాడు అంతే, ఏం తింటున్నాడు తెలియదు. లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం ఈ విషయాలు. అవునా? అంటే ఎలా కన్జ్యూమ్ చేయాలి ఏంటి అనేది చాలా సలహాలు మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళు చాలా ర్యాండమ్ టాక్ చేసినట్టున్నాం కానీ అందులో ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం కదా. అవును అవును అవును. ఇట్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్ కాన్వర్జేషన్. యా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ మనం చేస్తామని గట్టి నమ్మకంతో ఇవాళ మీరు ఈరోజు మిమ్మల్ని కాస్త రిలీవ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్.